నమస్కారం. ఈరోజు మనం ఆమ్, గత జన్మ జ్ఞాపకాలకు సంబంధించిన ఒక చాలా ఆసక్తికరమైన కథనాన్ని లోతుగా పరిశీలిద్దామండి. నమస్కారం. అవును, ఇది మనకు అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్ఎల్ అనే ఒక మహిళ. ఆమెది ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. అవును, తన ప్రస్తుత జీవిత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధాలు వీటిని ఇంకా బాగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించిన వృత్తాంతమిది కదా. కరెక్ట్. ఈ విశ్లేషణలో ముఖ్యంగా మనం చూడాల్సిందేంటంటే ఎస్ఎల్ తన ప్రస్తుత రిలేషన్షిప్స్ వెనక ఉన్న రీజన్స్ తెలుసుకోవడానికి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ హెల్ప్ తీసుకున్నారు. ఓ, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే అది ఒక రకమైన గైడెడ్ మెడిటేషన్ లాంటిదా? అవును, దాదాపు అలాగే. దీని ద్వారా వ్యక్తులు గత జన్మలవిగా అనుకునే కొన్ని జ్ఞాపకాలను తెలుసుకోవడానికి ట్రై చేస్తారన్నమాట. ఈ ప్రాసెస్లో ఆమెకు తెలిసిందేంటంటే తను 1504లో కేరళలో ఉండేవారని. 1504 చాలా వెనక్కి వెళ్ళినట్టే. అప్పట్లో ఆమె పేరు సింధు అని చెప్పారు కదా. మరి ఆ సింధు జీవితం ఎలా ఉండేది? అంటే అప్పటి పరిస్థితులు. ఆ ఆ సమాచారం ప్రకారం సింధు చాలా భక్తిపరురాలు, ఆధ్యాత్మికంగా కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నమాట. ఆమె జీవితం మొత్తం శివుడి ఆరాధన చుట్టూనే ఉండేది. మ్, ఇక అప్పటి కేరళ సమాజం అంటారా, చాలా సాంప్రదాయబద్ధంగా సింపుల్గా ఉండేదట. మగవాళ్లు దోవుతులు, ఆడవాళ్లు చీరలు, బలమైన ఫ్యామిలీ వాల్యూస్ అలాగా. ఓ, అంటే చాలా ప్రశాంతమైన జీవితంలాగా ఉంది. ప్రకృతితో కలిసి జీవించడం బావుంది. అవును, ఆమె ఎక్కువగా గుడిలోనే టైం స్పెండ్ చేసేవారట. చివరికి అంటే 70 ఏళ్ల వయసులో గుడి ప్రాంగణంలోనే ప్రశాంతంగా మరణించారని కూడా తెలిసింది. అయ్యో, అంటే ఆమె జీవితంలో ఆధ్యాత్మికత ఎంత ముఖ్య పాత్ర పోషించిందో అర్థమవుతోంది. ఇక్కడే అసలు విషయం. ఈనాటి ఎస్ఎల్ జీవితంలోని వ్యక్తులకు, ఆనాటి సింధు జీవితంలోని వ్యక్తులకు మధ్య ఏదో కనెక్షన్ ఉందంటున్నారు. అదెలా? నిజమే, అదే అసలు ఆశ్చర్యపరిచే విషయం. ఈ పునరావృతమయ్యే సంబంధాల సరళి చాలా ఇంట్రెస్టింగ్. రిగ్రెషన్లో తెలిసిందేంటంటే సింధు జన్మలో తన సోదరిగా ఉన్న వ్యక్తి ఆ, ఈ జన్మలో ఎస్ఎల్కు కుమార్తెగా పుట్టారు. అంటారా? భర్త గురించి కూడా ఏదో అన్నారు కదా. అవును, అదింకా స్పెషల్. గత జన్మలో సింధు భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ జన్మలో కూడా ఎస్ఎల్ భర్తగా వచ్చారు. నిజంగా? అవును, కాకపోతే ఆ జన్మలో భర్త వ్యాపారం వల్ల తరచూ దూరంగా ఉండేవారట. సో ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చెయ్యలేకపోయాననే ఒక అసంపూర్ణ ఫీలింగ్ సింధులో ఉండిపోయింది. ఓ, వాళ్ళ మధ్య ఉన్న ఆ బలమైన కర్మిక బంధం అంటారు కదా, అంటే తీర్చుకోవాల్సిన బాధ్యత లాంటిది, అదే వాళ్లను ఈ జన్మలో మళ్లీ కలిపింది అని విశ్లేషణలో తేలిందన్నమాట. అబ్బా, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇవి కేవలం అసంపూర్ణ భావనలేనా, లేక మంచి బంధాలు కూడా కంటిన్యూ అయ్యాయా? అత్తగారి గురించి కూడా చెప్పారు కదా. ఖచ్చితంగా పాజిటివ్ రిలేషన్స్ కూడా కంటిన్యూ అయ్యాయి. సింధును గత జన్మలో ఎంతో ఆప్యాయంగా చూసుకున్న అత్తగారు ఈ జన్మలో ఎస్ఎల్ ఆఫీసులో తన బాస్ అట. సీరియస్లీ? బాసా? అవును, ఆ ఆప్యాయత, గౌరవం ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నాయని ఎస్ఎల్ గమనించారు. అంతేకాదు, ఇంకో విషయం, గత జన్మలోని కూతురు ఈ జన్మలో కొడుగ్గా పుట్టారు. ఓ, జెండర్ కూడా మారింది. అవును, మరి ఆనాటి కొడుకు ఈ జన్మలో తన సిస్టర్ కూతురుగా అంటే మేనకోడలుగా పుట్టారు. అబ్బో, ఎన్ని కనెక్షన్స్! ఇవన్నీ తెలుసుకోవడం ఎస్ఎన్ మీద ఎలాంటి ప్రభావం చూపించిందంటారు? అంటే స్పిరిచువల్గా ఆమెకు ఇది ఎలా హెల్ప్ అయింది? దీనివల్ల ఎస్ఎల్కు ఒక రకమైన క్లారిటీ వచ్చిందని ఆ సమాచారం చెప్తోంది. తన లైఫ్లోని రిలేషన్షిప్స్, వాటిల్లో ఉండే డైనమిక్స్ ఇవన్నీ జస్ట్ యాదృచ్ఛికం కాదు అని అర్థమైంది. అవును. ఇదంతా గత జన్మల కంటిన్యూయేషన్ అని గ్రహించారు. దాంతో ఆ సంబంధాలను ఇంకాస్త కృతజ్ఞతతో యాక్సెప్ట్ చేయడం, వాటినుంచి నేర్చుకోవడం ఇలాంటివి జరిగాయి. మ్మ్. ముఖ్యంగా సింధుకు శివుడిపై ఉన్న భక్తి ఈ జన్మలో ఎస్ఎల్కు కూడా బలంగా ఉండటం, ఇదంతా ఆమె స్పిరిచువల్ జర్నీని ఇంకా స్ట్రాంగ్ చేసిందన్నమాట. అంటే గతం అర్థమవడం వల్ల ప్రెజెంట్లో హీలింగ్, గ్రోత్ వచ్చాయన్నమాట. మొత్తంగా చూస్తే ఈ కథనం ప్రకారం మన సంబంధాలు, నమ్మకాలు, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ జన్మల తర్వాత జన్మలకు కూడా కంటిన్యూ అవుతూ మన ఎదుగుదలకు అవకాశాలిస్తాయని అనుకోవచ్చా? అవును, ఈ విశ్లేషణ అదే నొక్కి చెబుతోంది. ఆత్మలు గడిచిన జన్మల నుంచి తీరని ఎమోషన్స్, ఆ కార్మిక బంధాలు, నేర్చుకోవాల్సిన లెసన్స్ ఇవన్నీ మోసుకొస్తాయని, వాటిని సాల్వ్ చేసుకోవడానికి, బంధాలను బలోపేతం చేసుకోవడానికి మళ్లీ ఇలా కలుస్తాయని దీని సారాంశం. ఇదంతా వింటుంటే నాకు ఆలోచనొస్తుంది.
సరే, ఈ కథనం ప్రకారం గత జన్మల గురించి తెలుసుకోవడం ప్రస్తుత జీవితంలో హీలింగ్కు హెల్ప్ అయింది. ఒకవేళ మనం పాస్ట్ లైఫ్స్ ఉన్నాయని నమ్మినా నమ్మకపోయినా మన లైఫ్లో కూడా కొన్ని రిలేషన్షిప్ ప్యాటర్న్స్ లేదా కొన్ని సిచ్యువేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కదా. అవును, గమనిస్తూ ఉంటాం. మరి ఎస్ఎల్ లాగే ఆ రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ను మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, దాని వెనుకున్న కారణమేంటో అర్థం చేసుకుంటే బహుశా మన పర్సనల్ గ్రోత్కు కావాల్సిన ఏదైనా లోతైన అంతర్దృష్టి దొరుకుతుందేమో. మ్మ్. ఆలోచించాల్సిన విషయమే ఇది.